హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మరింత విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. నేటి నుండి ఇంటర్ ప్రవేశాలు జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం. తొలి విడత అడ్మిషన్లకు తుది గడువు ఈ నెల 30వ తారీఖు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమవుతుంది. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, బీసీలకు 29%, వికలాంగులకు 3%, ఎన్సీసీ క్రీడాకారులకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ వారికి 5%, ఎక్స్ సర్వీస్ మెన్ రక్షణ శాఖలో పనిచేసిన వారి పిల్లలకు 3%, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి 10% చొప్పున ఇంటర్ ప్రవేశాల్లో రిజర్వేషన్లు ఉంటవి. అన్ని కేటగిరీల్లోనూ అమ్మాయిలకు 33% రిజర్వేషన్లు ఉంటవి. ఇంటర్ ప్రవేశాలకు విద్యార్థుల ఆధార్ కార్డు నెంబర్ తప్పనిసరి. 10వ తరగతిలో గ్రేడ్ పాయింట్, యావరేజ్, జీపీఏ ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి. హైదరాబాద్లోని శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ శిక్షణ సంస్థలో 2024-2025 విద్యా సంవత్సరానికి 3 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు తల్లిదండ్రులు కోల్పోయినటువంటి అనాథ బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. కళాశాలలో ప్రవేశం పొందే బాలికలు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలను అనాథ బాలికలకు అవసరం లేదు. తల్లిదండ్రులు చనిపోతే మరణ ధృవీకరణ పత్రం, బోనోఫైడ్ సర్టిఫికేట్లను దరఖాస్తు జతపరిచి ఈ నెల 15లోగా కామారెడ్డిలోని ప్రియా టాకీస్ రోడ్లో బాలరక్ష భవన్లో సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే వెబ్సైట్ రాత పరీక్షలు ఆన్లైన్లో మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. గురువారం నుంచి ఈ నెల 11 వరకు ఇంజనీరింగ్ విభాగం రాత పరీక్షలు జరుగుతాయి. దీనికి సంబంధించి మాస్టర్ ప్రశ్నపత్రంతో పాటు ప్రాథమిక కీని ఈ నెల 11న విడుదల చేస్తారు. వాటిపై ఈ నెల 13 ఉదయం 11 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సాధారణ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు తొలి విడత కౌన్సిలింగ్ ఇటీవల ముగిసింది. తొలి విడతలో దాదాపు 90%కి పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందినారు. రాష్ట్రంలో 643 ఎస్సీ, ఎస్టీ, బీసీ సాధారణ గురుకులాల్లో 51,924 సీట్లుండగా 13 లక్షల మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాసినట్టు తెలుస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ IFS 2023 పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఫలితాల వివరాలను యూపీఎస్సీ తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. మరింత ఇన్ఫర్మేషన్ కోసం, మరిన్ని విషయాల కోసం మన యూట్యూబ్ ఛానల్ని చూస్తూనే ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.